మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడునైన ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు, అలాగే పరిశుద్ధ దినము విశ్రాంతి దినము యొక్క శుభములు. న్యాయసభలో కాపాడబడుతురు ఎవరు? న్యాయసభలో ఎవరు కాపాడబడుతురు? దావీదు కీర్తన 37వ సంకీర్తన 25వ వచనం. న్యాయసభలో కాపాడబడుతురు ఎవరు? ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికి కాపాడబడుతురు. అన్యాయాలు న్యాయస్థానంలో జరుగుతుంటాయి. అది దేవుని న్యాయస్థానం గురించి భక్తులు మాట్లాడుతారు. దేవునికి కూడా న్యాయస్థానం ఉంది, దేవునికి న్యాయసభ ఉంది. మరి న్యాయమును ప్రేమించే దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు. దాని అర్థం న్యాయంగా ఉన్నవారిని ప్రేమిస్తాడు, నీతిమంతులను ప్రేమిస్తాడు. నీతిమంతులను విడవని దేవుడు అన్యాయంనకు కర్త కాదు. దేవుడు న్యాయంనకే కర్త అయి ఉంటున్నాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా అన్యాయం చేయాలి. మరి తన భక్తులను విడవని దేవుడు, న్యాయమును ప్రేమించే దేవుడు, మరి న్యాయాన్నే ప్రేమిస్తూ తన భక్తులకు న్యాయాన్నే చేకూరుస్తాడు. న్యాయసభలో మరి న్యాయమే గెలుస్తుంది అంటున్నాడు. న్యాయమును ప్రేమించువాడు తన భక్తులను విడవడు. ప్రేమించే దేవుడు, న్యాయమును ప్రేమించే దేవుడు తన భక్తులను విడవడు. తన భక్తులు ఏ న్యాయమైతే కావాలని వారు ఆశపడుతున్నారో, వారు కోరుకుంటున్నారు, తప్పక వారికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వారికి దేవుడు ఉన్నాడు, న్యాయమును ప్రేమించే దేవుడు ఉన్నాడు. వారెన్నటికీ వారు ఎప్పటికైనా కాపాడబడతారు. ఈరోజు వారు కాపాడబడతలేరేమో, వారికి అన్యాయం జరుగుతుందేమో, మనకు అన్యాయం జరుగుతుంటాం, కానీ ఎప్పటికైనా వారు కాపాడబడతారు. ఎందుకంటే తన భక్తులను ఆయన విడవడు. దేవుడు తన భక్తులను విడవడు. న్యాయమును ప్రేమించే దేవుడు, న్యాయమును ప్రేమిస్తూ ఉన్న దేవుడు ఎవరైతే తన యందు భయభక్తులు వారు ఉంటారో మరి వారిని విడవడు. వారెన్నటికీ కాపాడబడతారు. కానీ మరి భక్తిహీనుల సంతానం నిర్మూలమగును అంటున్నాడు. భక్తిహీనులే కాదు, భక్తిహీనుల యొక్క సంతానం కూడా నిర్మూలమవుతుంది, జాగ్రత్త అంటున్నాడు. అన్యాయం చేయాలనుకునే భక్తిహీనులకు ఇది ఒక హెచ్చరిక, దేవుని హెచ్చరిక, మనుషుల హెచ్చరిక కాదు. ఎవరైతే న్యాయవంతులను మరి బాధ పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా, వారిని కష్టపెట్టాలా, వారికి అన్యాయం చేయాలనుకుంటారో కానీ మరి దేవుడు ఏమంటున్నాడంటే భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. కాబట్టి మనము న్యాయమును ప్రేమించేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు న్యాయమును ప్రేమించేవాడు. దేవుని భక్తులను ఆయన విడవని దేవుడు. కాబట్టి మనం కూడా న్యాయంనే ప్రేమించాలి, న్యాయంనే జరిగించాలి, న్యాయం వైపే ఉండాలి. అంటే మనము దేవుని వైపు ఉండేవారిగా ఉంటాం. ఒకవేళ అన్యాయం చేయాలనుకుంటే దేవుని యందు ఉండేవారం కాదు. మనము భక్తులము అసలే కాదు. ఆయన భక్తులమై ఉన్నాడు. ఎలా మనము న్యాయంను మరి ప్రేమించేవారు, న్యాయంకే మనం మద్దతు ఇచ్చేవారిగా ఉండాలి. అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.